ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులకి అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి, అలాగే మేము అడిగిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 353 కోట్లు మాకు బ్రాహ్మణులకి సంక్షేమానికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున, బ్రాహ్మణ సమాజం తరపున తెలియజేస్తున్నాం ముందుగా. తర్వాత ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతమయ్యాక, వైసీపీ ప్రభుత్వం అంతమయ్యాక చాలామంది మాజీ మంత్రులు కానీ, మాజీ సలహాదారులు కానీ, మాజీ అధికార ప్రతినిధులు కానీ, బ్రాహ్మణ సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు, అంటే మాజీ దేవాదాయ శాఖ సలహాదారులు కానీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చిరామ్ ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పழுదవుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు, బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన అడిగారు, 2015 దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2015లో, అంటే 2015 నుంచి కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారు 2015-16 గాను 31,38,00,000, అంటే ఆయనకి పూర్తిగా డీటెయిల్స్ సంఖ్యలతో సహా చెప్పదలుచుకున్నాను ఒక 2-3 నిమిషాల్లో. 2016లో 56,87,00,000, 2017-18కి సంబంధించి 63,63,00,000, 2018కి సంబంధించి 64,87,00,000, అలాగే 2019-20కి గాను సుమారు మొత్తం, అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు మొత్తం బ్రాహ్మణ సంక్షేమానికి, అప్పుడు కూడా జనసేన పార్టీ టీడీపీతోనే ఉంది, కాకపోతే బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా బీజేపీ ఉంది, కూటమి నేతలుగానే ఉన్నాం. అప్పుడు మొత్తం 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు మొత్తం 216,77,00,000 రూపాయలు సుమారు ఇవ్వడం జరిగింది. ఇది మరి అప్పుడు టీడీపీలోనే ఉన్న శ్రీకాంత్ గారు, అప్పుడు టీడీపీలో ఉండి అప్పుడు ఏం చేసిందని అడుగుతున్నారు. ఇది హాస్యాస్పదం. తర్వాత 2019 తర్వాత ప్రజల కర్మ గుడిసెటిదైపోయి, నిజంగా ఇలాంటి పదం మేము వాడకూడదు, ప్రజల కర్మ కాలిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 24 వరకు వైసీపీ ఇచ్చిందంటే మొత్తం ఎంత అంటే 780,94,00,000. మొత్తం 5 సంవత్సరాలకు గాను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది 780 కోట్ల రూపాయల 94 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అకృత్యాలు కానీ, ప్రజల మీద తీర్చుకున్న కసి కానీ, ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు, జగన్ అధోపాతాళం తొక్కేస్తానని. ఆ తొక్కిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి. ఆ సీట్లు వచ్చాక కూటమి అధికారం చేరాక, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన ఈ 18 నెలల్లో మీరు సుమారు 780 కోట్లు ఇస్తే, మేము 2024 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక 24-25 సంవత్సరానికి గాను సుమారు 74,000 లబ్ధిదారులకి
74,000 లబ్ధిదారులకి సుమారు 10,76,00,000 మొత్తం 2025 అంటే ఈ 18 నెలల్లోనే ఇంచుమించు కూటమి ప్రభుత్వం ఇచ్చింది 571 కోట్ల రూపాయలు. 570 కోట్ల 77 లక్షల రూపాయలు. అంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలు 18 నెలలు టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్లో వైసీపీ కన్నా కేవలం వైసీపీ 780 కోట్లు 5 సంవత్సరాలకు ఇస్తే కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఈ 18 నెలల్లో 571 కోట్ల రూపాయలు. శ్రీకాంత్ గారు తెలుసుకోవాలి, ఈ సంఖ్యలు కావస్తే మీకు కూడా మేము పంపిస్తాం. మీరు కూడా 2 కళ్ళు పెట్టుకుని జాగ్రత్తగా చూసి మనం మాట్లాడింది తప్పు, కూటమి ప్రభుత్వం బాగా చేస్తోంది అని మీరే మనసులో అనుకుంటారు. మీ అధినేతకు భయపడి పైగా చెప్పలేరు అంతే. కాకపోతే సుమారు లబ్ధిదారుల సంఖ్య 2,21,000 రూపాయలు, 21,000 మంది. ఇది ఈ 18 నెలల్లో మేము చేసింది. తర్వాత శ్రీకాంత్ గారు అంటారు బ్రాహ్మణ సంక్షేమానికి 2014లో కూటమి మేనిఫెస్టో ఇచ్చింది కదా, మేనిఫెస్టోలో ఇచ్చింది ఏం చేశారని చెప్పి ఈ యొక్క కాగితాన్ని చూపించారు. ఈ కాగితాన్ని చూపించి ఇందులో ఒక్కొక్కటి కూడా చదివి వినిపించడం జరిగింది. ఇందులో చదివి వినిపించిన దాంట్లో శ్రీకాంత్ గారికి కొన్ని చెప్తున్నాను. ఈయన చెప్పింది ఏంటంటే హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణకి ఎండోమెంట్ బోర్డు ప్రైవేటు దేవస్థానాల్లో పనిచేసే అర్చకులకి మినిమం వేతనం ఉండేది. దానికి సంబంధించినటువంటి మినిమం వేతనం అంటే అర్చకులకి మినిమం వేతనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది జీవో. శ్రీకాంత్ గారు చూడాలి, ఇది జీవో. అర్చకులకి ఇచ్చినటువంటి వేతనం 15,000 రూపాయలు చేసినట్టు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. దీన్ని ఎలా ఇచ్చారంటే అర్చకులకి 50,000 రూపాయలు గుళ్ళు అంటే సంపాదన ఉన్న దేవాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి 15,000 రూపాయలు చేస్తూ జీవో నెంబర్ 251 శ్రీకాంత్ గారు చూడాలి. తర్వాత ప్రతి దేవాలయంలోనూ ఒక ఎక్సఫిషియో అంటే అర్చకుడితో పాటు ఒక బ్రాహ్మడు కూడా ఇస్తున్నారు. ఈరోజు ఎక్కడ ఇచ్చారు, ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదంటున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్లు గెజిట్ నోటీస్ ఇచ్చారన్నమాట. గెజిట్ నోటీస్ ఇచ్చి బిల్లు నెంబర్ 30/2024 ప్రతి దేవాలయంలోనూ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలోనూ కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి జీవో బిల్లు రూపంలో గజెట్ చేసి ఇచ్చినటువంటి జీవో. దీని ప్రకారమే సుమారు రాజమండ్రికి సంబంధించి మనం రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను, మీరు వస్తే మా డైరెక్టర్స్ అందరి దగ్గరికి బ్రాహ్మణ డైరెక్టర్లు సుమారు 15 దేవాలయాల్లోనూ ఎండోమెంట్ కమిటీల్లోనూ ఎక్సాఫీషియోతో పాటు ఒక్కొక్క డైరెక్టర్స్ ఉన్నారు. నా పక్కనే జనసేన నుంచి మార్కండేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ బోడన్ రవికుమార్ శర్మ గారు, అలాగే గ్రంథాలయాల కార్యదర్శిగా మన మణికంఠ గారు, కాళీపట్నం మణికంఠ గారు ఉన్నారు. వీరిద్దరే సాక్ష్యం. అలాగే టీడీపీ నుంచి బీజేపీ నుంచి కూడా ప్రతి దేవాలయం నుంచి ఒకళ్ళు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి జీవో, ఈ జీవో కాపీలన్నీ కూడా మీకు పంపిస్తాం. ఎక్కడ ఇచ్చారన్నప్పుడు మీ పార్టీ నుంచి కూడా మీరు కొంత మాట్లాడేటప్పుడు మీడియా సమావేశం పెట్టేటప్పుడు కొంత సమాచారం తెప్పించుకుని మాట్లాడితే చాలా బాగుండేదని తెలుసుని. సరే, వైసీపీ నాయకులు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం పొందడానికో పదవులు పొందడానికో వాళ్ళు